అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఈ నెల 14-15 తేదీ అంటే రేపు మన్నాడు ఉమ్మడి జిల్లాలో మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటన ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 4 గంటల నుంచి 4:30 వరకు అక్కడ కార్యకర్తలతో సమావేశమై దాని తర్వాత రోడ్డు మార్గాన ఆర్డిటి బత్తలపల్లి హాస్పిటల్కి రాబోతున్నారు. దానిలో భాగంగా హాస్పిటల్ కార్యక్రమం ముగించుకొని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి రాబోతున్నారని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. దాదాపు 8 నెలల కింద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎఫ్సిఆర్ఏ రద్దయితే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జిల్లాలో ఉండే నాయకులు కానీ, అప్పటి ఎమ్మెల్యేలు కానీ, అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎవరే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు మ్యాంచో ఫెర్రర్ గారు కలిసి ఆర్డిటి పరిస్థితి వివరించడం జరిగింది. ఆర్డిటి సంస్థ అనేది అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటిది. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాలో సేవలు అందిస్తూ ఉంది. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉంది. అలాంటి ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏని దాదాపు 8 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వం పెండింగ్ పెడతా వచ్చింది. యువగలం పాదయాత్రలో మ్యాంచో ఫెర్రర్ కలిసిన తర్వాత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవ అమిత్ షాకి అనేక మార్లు విన్నవించడం కానీ జరిగింది. ఎప్పుడు ఢిల్లీ పోయినా కానీ మా ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించారా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. దానిలో భాగంగా మా యువ నాయకుడు ఒక కమిటీని వేసి లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, సానా సతీష్ గారు, వెమ్మసాని గారితో ఒక కమిటీని వేసి లాస్ట్ 1.5 year ఫాలోఅప్ చేసి ఈరోజు ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఆర్డిటి హాస్పిటల్ బత్తలపల్లిలో ప్రోగ్రాం పెడతా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఆర్డిటి హాస్పిటల్, బత్తలపల్లి హాస్పిటల్ అంటేనే ప్రజలకి, ఆర్డిటి హాస్పిటల్స్ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం అనంతపురం జిల్లాలో ఉంది. అలాంటి హాస్పిటల్ ఈరోజు మా యువ నాయకుడు సందర్శించి అక్కడ అన్నె ఫెర్రర్ గారితోనూ అలాగే మ్యాంచో ఫెర్రర్ గారితోనూ కలిసి ఈరోజు అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి హాస్పిటల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం 7 గంటలకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ జరుగుతూ ఉంది. మీకు తెలుసు 2024లో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు రాప్తాడు మండలానికి చెందిన నాకు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, యువ నాయకుడు నారా లోకేష్ గారిది, తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీ, ఇవ్వనటువంటి మెజార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 23,000కు పైగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలది, నాయకులది అని చెప్పేసి
తెలియజేస్తా ఉన్నాను. అంటే గతంలో కానీ మేము 2014-19లో కానీ ఇక్కడ గెలిచాం. కానీ అప్పుడు మెజార్టీ కన్నా ఇప్పుడు భారీ మెజార్టీ ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు ఈరోజు ఆత్మస్థైర్యం నింపడానికి మా యువ నాయకుడు ఈరోజు రేపు సాయంత్రం అనంతపూర్ రాబోతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ 23 నెలల కాలంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వినాశకమైన పరిపాలన సాగిస్తే ఈ 23 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒక గాడి మీదకి తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ పెంచడం జరిగింది. గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి, అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు టైం తీసుకుంటే కేవలం ఒక సంతకంతోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా తొలి 5 సంతకాల్లో డిఎస్సి దాదాపు 16,347 ఉద్యోగాలు సంవత్సరం కాలంలోనే ఫిలప్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా అన్న క్యాంటీన్లు, గతంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే 2014-19లో పేదల కోసం కేవలం 5 రూపాయలతోనే ఒక పూట భోజనం పెడితే తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తానే మూసేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. కానీ మళ్ళా దాదాపు 2,205 క్యాంటీన్లు ఓపెన్ చేపించి ఈరోజు మళ్ళీ అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే 3 పూట్ల భోజనం అందించే ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి ఒక పిచ్చి తుగ్గులకు పరిపాలించాడు. ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. మా ల్యాండ్లు తీసేసుకుంటారని చెప్పేసి భయపడ్డారు. అలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కానీ రద్దు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అదే కాకుండా యూత్కు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి తొలి 5 సంతకాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ కానీ ప్రారంభించిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అవే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు మాటిచ్చాం, మేనిఫెస్టోలో మాటిచ్చాం. ముఖ్యంగా ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు సదుపాయం రోజు కల్పించడం జరిగింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే తల్లికి వందనం, అంటే గతంలో అమ్మ ఒడి అని చెప్పేసి వేసేవాళ్ళు, కానీ ఈరోజు తల్లికి వందనం కేవలం స్కూల్ ఓపెన్ అయిన రోజే తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టి స్కూల్ ఓపెన్ అయిన రోజే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. దాదాపు తల్లికి వందనం కింద 10,090 కోట్ల రూపాయలు గత సంవత్సరం చెల్లించడమే కాకుండా ఈ సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవే కాకుండా స్త్రీశక్తి కింద దాదాపు ఇప్పటి వరకు 65 కోట్ల రూపాయలు 65 కోట్ల ప్రయాణాలు ఫ్రీగా మహిళలు చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ దివ్యాంగ శక్తులకు అంటే దివ్యాంగులకు కానీ ఫ్రీ బస్సు ఏర్పాటు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇచ్చాం. దాదాపు ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే P4 ద్వారా ఈరోజు కొత్త కాన్సెప్ట్, దేశంలో ఎక్కడ లేనటువంటి కాన్సెప్ట్ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. P4 ద్వారా ఈరోజు ప్రతి పేదరిక నిర్మూలన చేపట్టారు. ఇవే కాకుండా దాదాపు గత సంవత్సరం కాలంలోనే 2 లక్షల బంగారు కుటుంబాలకి
మార్గదర్శులు చేతునిచ్చారు. ఇవే కాకుండా ఈ 23 నెలల్లోనే దాదాపు 5,50,000 ఇల్లు పేదలకు అందజేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నారు, గతంలో అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది. మూడు ముక్కలాట ఆడితే కనీసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితి గత 5 ఏళ్ళలో. కానీ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు దాదాపు 50,000 కోట్ల రూపాయలతో అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గానే జడ్జి బంగ్లాలు కానీ కంప్లీట్ అయిపోయినాయి, మంత్రుల బంగ్లాలు కానీ త్వరలో కంప్లీట్ అయిపోయి అవి కానీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అలాగే శాసనసభ్యులకి, అలాగే అనేకమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసులు కానీ కంప్లీట్ చేసి త్వరలోనే కానీ పూర్తి చేసి అందజేసే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా సిఆర్డీఏ బిల్డింగు ఈరోజు బ్రహ్మాండంగా, అంటే దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 కన్స్ట్రక్షన్గా చేసి సిఆర్డీ బిల్డింగ్ అని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇవే కాకుండా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు గతంలో ఒక ఇండస్ట్రీ ఎక్కడే కానీ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. పాపం అనేకమైనటువంటి ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలో కియా 2014-19లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దానికి అనుబంధ సంస్థలు దాదాపు 60-70 ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 60-70 ఇండస్ట్రీస్ కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి. కనీసం ఒక ఇండస్ట్రీ ఎక్కడే కానీ పెట్టలేదు. కానీ మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాదాపు ఈ 23 నెలల కాలంలోనే 24 లక్షల కోట్ల పైగా ఎంఓయూలు జరిగినాయి. జరగడమే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు మనం సూపర్ సిక్స్ భాగంగా మాటిచ్చాం. 20 లక్షల ఉద్యోగాలకు పైగా ఈరోజు రూపకల్పన అయ్యే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. దాదాపు మొన్నటికి మొన్న గూగుల్ 1,50,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. అలాగే 1,35,000 కోట్ల రూపాయలతో RSRL మిటల్ ఇండస్ట్రీస్ నక్కపల్లిలో ప్రారంభించడం జరిగింది. ఇవే కాకుండా 85,000 కోట్ల రూపాయలతో ఒంగోలు జిల్లాలో BPCL పరిశ్రమ, ఇలాంటివి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు దాదాపు 24 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగినాయంటే దాదాపు ఇండియాలో వచ్చే ఇండస్ట్రీస్ 25% ఓన్లీ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారంటే మీరు ఆలోచించుకోవాలా. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డిని చూస్తానే ఇండస్ట్రియలిస్ట్ అయితే ఏమి, ఎవరైనా పెట్టుబడులు వచ్చేవాళ్ళు కానీ భయపడి పారిపోయేవాళ్ళు. కానీ ఈరోజు సిబిఐ అంటే ఒక బ్రాండు, సిబిఐ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీస్ అయితే ఏమి, బయట విదేశీ పెట్టుబడులు అయితే ఇవన్నీ తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ముఖ్యంగా యువగలంలో పాదయాత్రలో భాగంగా ఎక్కడైతే మాట ఇచ్చారో రాష్ట్రం నలుమూలను తిరిగి ఏవైతే ఇండస్ట్రియల్ క్లస్టర్లు చేస్తానని, అలాగే ఇండస్ట్రీస్ తీసుకొస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి యుగంలో భాగంగా మాట ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ 23 నెలల కాలంలోనే 20 లక్షలకు ఉద్యోగాలకు పైగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చాడో అవి పూర్తి చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గతంలో HNS వాటర్ తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. కానీ మళ్ళా 2014-19లో నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపు అనేకమైనటువంటి TMCలు వాటర్ తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత, హార్టికల్చర్ డెవలప్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ 24లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కేవలం 1,800 క్యూసెక్లు మాత్రమే నీళ్ళు వచ్చేటివి. కేవలం 100 రోజుల కాలంలోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,800 క్యూసెక్ల నుంచి 3,800 క్యూసెక్లు తీసుకొచ్చి ఈరోజు తమిళనాడు బార్డర్లో ఉండే కుప్పం లాస్ట్ చెరువు వరకు, ఇటు మడకశిర కర్ణాటక బార్డర్ వరకు అనేకమైన చెరువులకి నీళ్ళు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా
అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈరోజు క్లస్టర్లు, ఒక ఆటోమొబైల్ క్లస్టరు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి 15వ తేదీ మన భారతదేశంలోనే ప్రప్రథమంగా విమానాలు, యుద్ధ విమానాలు చేసే ఫ్యాక్టరీ మన పుట్టపర్తిలో ఈ నెల ఎల్లుండి ప్రారంభించే ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, మరొకసారి రేపు సాయంత్రం వచ్చే మా యువ నాయకుడు నారా లోకేష్ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలని చెప్పేసి మా క్యాడర్ కానీ, అలాగే మా తెలుగుదేశం నాయకులకు, మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.